నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగేయ్ దంపతులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దళిత సేవారత్న అవార్డును రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా ఎన్టీపీసీలోని సమతా గ్రంథాలయంలో సమతా సైనిక్ దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దుర్గం ప్రమీల నగేయ్ దంపతులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. బిడ్డ నిజంగా ఎవరికైనా అత్త కూడా అన్నం పెడుతుంది. నిజంగా అన్నం పెట్టడం అనేది కడుపు చూసేది. ఏదన్నా ఇవాళ పుస్తకాలు లైబ్రరీ పెట్టారు. మానవుడికి నాగరికులు చేసింది పుస్తకాలు, అనేకమైన పుస్తకాలు ఇక్కడికి చదువుకోండి. వాళ్ళ ఇల్లునే కిరాయి అత్త అంటే కిరాయి బంద్ చేసుకుని ఒక లైబ్రరీ పెట్టారు. లైబ్రరీ అంటే నాగరికతకు, మానవ జాతికి కనువిప్పు. ఇలా ప్రపంచాన్ని మనం తిరిగి చూడలేము. ప్రపంచం అంతా చూడాలంటే ఏ మూలకి ఏమున్నది, ఏ కరెంట్ చేయింది, ఏ దేశం జెండా ఏంది, ఆ భాష ఏంది, అక్కడ అణిసివేత ఏంది, వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళ రాజ్యం ఏంది, వాళ్ళ మతం ఏంది, వాళ్ళ కులం ఏంది, అక్కడ ఎందుకు చదువుతున్నాం మనం అన్ని కనబడుతుంటాయి లైబ్రరీలని. మీరు అందరూ వచ్చి కూడా చదువుకోవచ్చు. ఇది అన్నపూర్ణ కాలనీ. ఇక్కడే వాళ్ళ ఇల్లు కష్టపడి ఎంతో కొంత పెట్టి కొనుక్కొని కొంత నిర్మాణం చేసుకుని ఉన్నారు, అక్కడ పెడుతున్నారు. మీరు అందరూ వచ్చేయండి. నేను ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఇలా జీతాలు తీసుకున్న వాళ్ళు సేవ అనడానికి లేదు. వాళ్ళు జీతాలే తీసుకోవట్లేదు. వాళ్ళు చేసే కన్నా ఒక అంత చేస్తే 10 అంతలు జీతాలు. వాళ్ళు సేవా రంగంలో కాదు, రాజకీయ నాయకులు కాదు, కలెక్టర్ కాదు, ఎవరు కాదు. పైసలు తీసుకున్న వాళ్ళు సేవా రంగంలో లేరు. వాళ్ళు జీతాలు తీసుకొని పని చేయవలసింది, ఇంకా చేయాలి, బాగా చేయాలని నేను కోరుకుంటున్నా. కానీ దాని జీతాలు తీసుకోకుండా పనిచేసే వాళ్ళు అందరూ కూడా బాధ్యతగా, వాళ్ళని కూడా నేను సేవ అంటలేదు, బాధ్యతగా చేయండి. మీరు గుర్తు చేయండి. కలెక్టర్లు చేసిన వాళ్ళు కలెక్టర్ గుర్తు చేయండి, ఎమ్మెల్యే గారు గుర్తు చేయండి, ఎంపీ గారు గుర్తు చేయండి. అందరికీ వాళ్ళ ఏవైతే వాళ్ళ బాధ్యత మీరు గుర్తు చేయండి. చేయకుండా మీరు అడిగే హక్కు మీ మీద ఉన్నది అందరికీ. ఫలాని పని మీరు బాధ్యత. ఓ చదువు ఇక్కడ వీళ్ళు ఉన్నారు పేదవాళ్ళు, అక్కడ చేర్చండి. వాళ్ళకు వాళ్ళ బట్టలు చెప్పండి. లేకుంటే ఏదైనా నీళ్లు చెప్పండి. అక్కడ పెళ్లిళ్ళు కూడా చేసే బాధ్యత మీకున్నది అని ఎక్కడైనా మీ బాధ్యత వాళ్ళకు గుర్తు చేయాలి. ఈ సందర్భంగా మనం ఎక్కడైతే మన మానవులకు ఏదైతే చేయదలుచుకున్నామో వాళ్ళే రాజ్యం తరఫున వచ్చే పనుసంతా ప్రజల నుంచి వచ్చేది. కాబట్టి మీరు తప్పకుండా అందరు చేయండి, అందరూ అడగండి. అందరూ మనకు చేయవలసిన వాళ్ళు ఎంఆర్ఓ కానుంచి మొదలు పెడితే కలెక్టర్ కానుంచి అందరూ మనం అడిగి చేయాలి. ఇటువంటి సందర్భంలో నేను దుర్గం నాగేశ్వర ప్రమేలకు కూడా, మిగతా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చెప్పేది బాధ్యతగా, నేను సేవ అనగానే మీ బాధ్యత మనసులో పుట్టినందుకు మంచి పనులు చేద్దాం. చేతనైతే మంచి పని చేస్తాం, కానీ చెడ్డ పనులు చేద్దాం. మనగడ లేని పదాన్ని కూడా వాడద్దు. మనగడ ఉన్న పదాన్ని తప్పు చేస్తే తప్పు అందా, మంచి చేస్తే మంచి అందా. వాళ్ళు ఎవరైనా మంచిదే. వాళ్ళు ఏ రంగాలు ఉండని. అందుకోసం అటువంటి చేస్తేనే కొంత మనం ప్రశాంతంగా ఉండగలరు, కొంత మంచి జరగలదు. ఇంకా కొంత అందరూ సజీవం చేసుకొని మనం అందరం ఇలా రాజ్యాంగంలో మతాతీత అని రాసుకున్నాం. కులం లేదు, మతం లేదు, అందరూ సమానంగా జీవించాలనుకున్నాం. అది లేకుండా ఏంది అలా అందరం ఇంకా ఏ రోజైనా అందరూ సమానత్వం కోరుకుంటున్నాం. సమానత్వం వైపు ప్రయాణం చెప్తున్నాం. తప్పకుండా మనం అందుంటారు. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా, ఈ ప్రజలందరూ కూడా మనం శాంతి సౌకర్యంగా బతకాలి. ఒక మనిషిని పీడించుకోవద్దు, ఒక మనిషిని ద్వేషించుకోవద్దు, ఒక మనిషిని మనం కించపరచద్దు, ఒక మనిషిని కొట్టద్దు, ఒక మనిషిని చంపుకోవద్దు. మనం అందరూ శాంతి స్వరూపంగా ఇలా ఛత్తీస్గఢ్ ఏరియాలో అనేకమైన ఆదివాసులని చంపుతుంటే కూడా నేను అందులో ఒక ఆదివాసీ సాంఘీభావ కమిటీలో నేను ఒక సమన్వయకర్తని, ఒక కన్వీనర్ని. అందుకోసమే అందరం సమానంగా ఈ సందర్భంగా ఈ భారతదేశంలో ఒక మమేకంగా బతకాలంటే, ఈ సంపదనంతా పంచుకోవాలంటే, మనసులు అనిపించుకోవాలంటే వాళ్ళతో మావోయిస్టులతో చర్చలు జరపాలని ఈ సందర్భం కూడా నేను చెబుతూ మీ అందరికి కూడా ఒక నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు దుర్గం నాగేశ్ అన్న గారికి, ప్రమీల గారికి దళిత రత్న అవార్డు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అవునా, చాలా సేవా కార్యక్రమం చేయడం, ఏమైనా ఆపదలున్నగా నేనున్నానని అన్నగారు ముందుండడం, సేవా కార్యక్రమం పాల్గొనడం, దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కావున ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలని, సేవా కార్యక్రమం పాల్గొవాలని, అందరికీ సేవ చేయాలని మా యొక్క మనవి.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య, గగనపల్లిలో మహిళ హత్య ఈ కేసులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు గద్వాల జిల్లాలో ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని గద్వాల ఎమ్మెల్యే మన్న కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్. గద్వాల పట్టణం హత్యకు గురైన తేజేశ్వర్ స్వగృహానికి వెళ్లి తేజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం అందించేందుకు ఈ నేరాలపై విచారణ జాప్యం కాకుండా జిల్లాకు ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించనున్నట్లు తెలియజేశారు. ఇష్టం లేదని ఇంత మేమే పంపించి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టాం. ఆ రోజు పంచాయతీ రోజు ముందుగానే పంచాయతీ చెప్పాడు చావల్ ఖర్చు పెట్టి 5,000 కట్టించాడు. ఆ రోజు కూడా చెప్పినాం డెడ్ బాడీ కూడా మాకు కనిపించకుండా. సార్ మీకు ఒకటే ఒక రిక్వెస్ట్ చేసుకుంటా సార్, ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, అలాంటివి జరగకూడదంటే మీరు కఠినంగా శిక్షలు తీసుకోండి సార్. ఎందుకంటే మంచిగా ఫిక్సింగ్ కూడా బాగా ఫిక్స్ చేసిన వాళ్ళకి 100% శిక్ష పడుతుంది. ఫస్ట్ రాష్ట్రం గ్రౌండ్కి వెళ్ళి ఎంబడబడే కరెక్ట్ చేపిస్తాం దాన్ని. ఎక్కడ కూడా చిన్నగా వాళ్ళకి మిస్గా ఇది గద్వాలకి చెడ్డ పేరు, ఇదే మంచి పేరు కాదు. మాకు కూడా ఎంత ఈ గద్వాలు ఇటువంటి పనులు జరుగుతాయి సన్నగా పెట్టాం, కొద్దిగా చిన్నగా పెట్టాం. ఇదేంటో అందరికి బాధాకరమైన విషయం, ఎవరు కూడా దీన్ని సమర్థించరు. కానీ చాలా కఠినమైన శిక్షలు కఠినంగా ఉంటుందమ్మా వాళ్ళకి ఖచ్చితంగా. నిన్న మా తమ్ముడు జరిగిన సంఘటన తర్వాత నిన్న కూడా అనంతపురం డిస్ట్రిక్ట్ దాంట్లో కార్లో మీ వాడు బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న సార్ మీరు పోయి చూస్తే తెలిసిపోతుంది. అట్లా వాళ్ళు ఆ పిల్లలు స్టార్ట్ చేసినప్పుడు కార్కి కూడా పడ్డాయి, సీట్కి స్టార్టింగ్ కూడా తీసుకోవడానికి రక్తం మరకలు కూడా కలెక్ట్ చేసి అవి దానికి శాంపుల్ ల్యాబ్ కి పంపిస్తాం. ఆ కార్లోనే పోయింది అనేది ప్రూవ్ చేయడానికి. ఆ ల్యాప్టాప్ మాత్రం కృష్ణమూర్తిలో పడేది. ఈ వస్తువులు మాత్రమే అలా బీచ్ పల్లి కడే వేసారు, అది రివర్లో వేసేసి అంటే పోయి వచ్చి మళ్ళీ పిల్లగానికి టార్చర్ బాగానే. పెళ్లి కాక ముందు కూడా బైక్ల మీద చాలా తిరిగినారు సార్. జంషెడ్డి జమలమ్మ గుడికి, కర్నూలుకి అప్ అండ్ డౌన్ చేయడము. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వచ్చింది ఆ అమ్మాయి అట్లా చేసింది. అంటే యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి తేజస్ ఉన్నారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాకుండా ఎప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి వీడు కూడా ఎక్కువ పోర్ తెలియదు. వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినాక వాళ్ళు అడ్వాన్స్ అట్లా తీసుకోవడం జరిగింది. నిన్ననే నిందితులని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తేజేశ్వర్ చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతంలో జరగడం కూడా దురదృష్టకరం. మళ్ళీ ఇటువంటి ఒక మ్యారేజ్ అయ్యి 1 monthలోనే ఆ పిల్లవాడిని కడచేర్చే విధంగా ఆ పిల్లవాడిని అంటే తేజేశ్వర్ గారి భార్య, మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఆమె ప్రియుడు కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధాకరం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకూడదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన ఈ గద్వాల నియోజకవర్గం జరగడం బాధాకరం. ఖచ్చితంగా ఆ నిందితులని అంటే పోలీసులు ఇమ్మీడియట్గా ఆ కేసును ఛేదించి నిందితులు ఇమ్మీడియట్గా వితిన్ ఒక 4-5 daysలోనే ఆ కేసును ఛేదించడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల పోలీస్కి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఆ సంబంధించిన ఎస్ఐలకి, ఆ టీంకి మొత్తం కూడా టీం వర్క్ చేసి ఇమ్మీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ కావడం జరగడం జరిగింది. మళ్ళీ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ 6 monthsలో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నేను కూడా లెటర్ పెట్టడం జరిగింది నిన్ననే. అలా దాన్ని కూడా వారు స్పందించి ఇమీడియట్గా ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టాలని కోరుకుంటున్నాను.
గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం చెందడంతో తోటి గీతా కార్మిక సహకార సంఘం నాయకులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ₹1,12,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఆ కుటుంబానికి సంఘంలోని సభ్యులు జమ చేసిన ₹1,12,000 అందించడంతో పాటు ఆ కుటుంబానికి గౌడ సంఘం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్ కు సమానంగా ఎంసీహెచ్ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న స్త్రీల వైద్యం, ఓపీ, ల్యాబ్, క్యాంటీన్లను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ల్యాబ్ వద్ద రద్దీ అధికంగా ఉన్నందున దీనిని తగ్గించేందుకు శాంపిల్ కలెక్షన్ సెంటర్లను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల రామగిరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐటి శ్రీనివాస్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, కొలువూరి వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు. Okay? Of course. రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన అంటూ విధ్వంస పాలన చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో రోడ్డు వెడల్పు, షాంపిల్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా కల్పించే స్థలంలో ఆ షాపుల యజమానులు వేసుకున్న చెట్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చిన చెట్లను పరిశీలించారు. బాబు ఎన్ని రోజుల కింద కట్టుకున్నారు మీరు? మేము ఒక నెల దాటిపోయింది. నెల దాటిపోయింది. మిమ్మల్ని అంటే అసలు మీరు ఇక్కడ ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది? అక్కడ షాపులు తీసేస్తున్నాం అని అంటే ఇక్కడ ఓన్లీ అని అంటే ఇక్కడ కట్టుకోండి అని అంటే ఇక్కడ కట్టుకుంటాం. అక్కడ షాపులు ఎందుకు తీసేసిరు? మాకు జాగా సరిపోతలేదు, మనం ఎందుకు అనేది మున్సిపల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, తీసేయండి అని చెప్పి సామాన్ కూడా చదువుకోమన్నారు.
ఇక్కడ కట్టుకున్న తర్వాత పోతామంటే కూడా ఆగలేదు, తీసేసి ఇక్కడ చూపించింది ఎవరు? ఇక్కడ చూపెట్టింది మంగాలి ఎమ్మెల్యే భార్య వాళ్ళ నాయకులు చూపించారు, కాంగ్రెస్ వాళ్ళే చూపెట్టారు. మళ్ళీ సాఫ్ చేయించింది కూడా వాళ్ళే నాయకులు వాళ్ళే సాఫ్ చేయించారు. చాలా సంతోషం. ఇదిగో మా కుర్చీలు టేబుల్ కూడా వలిగిపోయింది. అంటే మీరు ఈ నెల రోజులు కట్టుకున్నప్పుడు ఎవరైనా అధికారులు వచ్చిందా? అందరు వచ్చారు, చూసారు, పేరు మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చారు, సింగరేణి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి దగ్గరికి పోతే ఏమన్నారు అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమన్నారు, అమ్మకాలు కలిసి ఎమ్మెల్యే గారు చూసుకుంటారు బాగున్నారు. అంతే కదా. మరి సడన్లీ మీరు ఈ కూల్చింది కదా, కూల్చిన ఇప్పుడు ఎన్నడు కూల్చారు? సోమవారం అంటే ఇలా శుక్రవారం, అంటే ఒక 5 రోజులు. 5 రోజుల నుంచి మళ్ళీ మీ దగ్గరికి ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా వచ్చారా? అధికారులు వచ్చారా? ఎవ్వరు రాలేదు. మరి మీరు ఎవరి దగ్గరికైనా పోయిందా? ఎక్కడే పోదు. మరి పోయి అడగాల్సింది కదా. మరి సార్ లేడు కదా, ఎక్కడికి పోమంటారు అని చెప్పి అప్పుడే అది విషయం. మాకు కూడా ఎవరు మాట్లాడింది లేదు. ఒక 10 రూములు 7 లక్షల నుంచి 10 లక్షలు. ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ అయోమయంలో. ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చుతారు, మేము ఎప్పుడు రోడ్డు మీద పడతామో అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరికని రామగుండంలో జరుగుతూ ఉన్నది. సుందరీకరణ పేరిట, రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు. అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే 1 లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది. మీకు ప్రత్యామ్నాయ 6 నెలల్లో మేము కడతాము, అప్పుడు అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండురు అని అంటే ఇక్కడికి వచ్చి 1 లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నారు. మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసారు. అసలు అవెందుకు కూల్చిర్రు, ఇవెందుకు కూల్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడన్నటువంటి అధికారులకు కానీ. కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారీతనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా వీళ్లకు 1 లక్ష రూపాయలు నష్టమైంది. నెల రోజులుగా కడుతున్నారు. అధికారులు వచ్చి చూసిర్రు, మళ్ళీ అదే అధికారులు వచ్చి కూలగొట్టారు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అంటే మాకు మాంకాళ స్వామి గారు కట్టుకోమన్నారు, ఎమ్మెల్యే గారు సత్యమణి గారు కట్టుకోమని అన్నారు. కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి కట్టుకునే దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు. మంగళ షాపు తిరుపతి ఎలా ఇది కూలగొట్టి అనగానే హాస్పిటల్లో పడ్డాడు పాపం ఆయన. ఇట్లా 12 షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా హోటల్ అయినా 3.5 లక్షలు ఖర్చు పెట్టిండట. అసలు ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది? ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి కానీ ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది? అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది. ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు? అధికారులు మరి నెల రోజులు ఏం చేశారు? దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికలు ఇస్తా ఉన్నారు. అయితే గత 40 సంవత్సరాల నుంచి మెయిన్ చౌరస్తా గోదావరికంలో ఉంటున్నాయి. మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం.
అయితే గత 40 సంవత్సరాల నుంచి ఉన్న షాపులకు మమ్మల్ని ఒక 15 రోజులు ఏకదాటిగా ఖాళీ చేయండి అంటూ విపరీతంగా రోజు వచ్చి వ్యాన్లు వేసుకుని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించారు. మమ్మల్ని అక్కడ షాపులు కూలగొట్టినాక ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఇక్కడ వేసుకుని టెంపరీగా అని చెప్పడం వల్ల మేము కట్టుకుంటూ పూర్తిగా ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది. అయినా కూడా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం, మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము. ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం. అయితే ఎందుకు కూలగొట్టారు అనేది రీజన్ లేదు, పర్మిషన్ లేదు మీకు, లేకపోతే పక్కపంటి మెన్స్ క్లబ్ కూలగొడితే మీ మీద పడుతుంది, ఇట్లాంటి కారణాలు చెప్పారు. పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు, చూపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక 30 మంది దాకా వచ్చారు మాకు జాగా చూపించినప్పుడు. మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా, జ్ఞానం లేదా, లేకపోతే తెలియలేదా? చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా? మరి పర్మిషన్ లేదు అంటే టెంపరీ వాటికి ఎక్కడ పర్మిషన్ ఉంటుంది? పర్మిషన్ అడిగితే మళ్ళీ మాకు పట్టా ఇచ్చినట్టే కదా. మాకు షాపులు కట్టిస్తాం ఒక 6 నెలల్లో అన్నారు. మరి 6 నెలల్లో కట్టిస్తారా, ఏడాది పడుతుందా, 2 నెలలు అవుతుందా తెలియదు. మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు. ఇప్పుడు అభివృద్ధి అని అంటారు. మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే కూలగొడతారు. మామూలు టైర్లు వేసుకోవాలి, మీరు ఇనుప టైర్లు వేసుకోవాలి, ఇట్లెందుకు కట్టుకున్నారు అంటారు. అంటే అదంతా వాళ్ళ ఇష్టమేనా? ఏదన్నా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు, ఇంత జాగాలనే కట్టుకోరు ఇట్లనే కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు. మా అంతా మేము కట్టుకున్నారనేమో కూలగొట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మేమైతే గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై 5, 6 తేదీలలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జూలై 5న శనివారం సాయంత్రం 5 గంటలకు ముద్రాజ్ మహిళలు కులస్తులంతా బోనాలతో కని చౌరస్తాకు తరలి రావాలని, అక్కడి నుండి బయల కులస్తుల పట్నాల కొలువు అనంతరం అంతా బయలుదేరి పెద్దమ్మ తల్లి దేవాలయంకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. మీరు ముందు కుర్చీ ఉండండి, నువ్వు అట్లే ఉంటారు కథలో అడ్రస్ అట్లా బొమ్మలాగా ఉంటారు. నువ్వు క్లాస్మేట్ అన్నాడు, నువ్వు మా సీనియర్గా అన్న, నువ్వు క్లాస్మేట్ ఎట్లయితే కార్యదర్శులకు కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్నాలు జరపబడుతూ ఉన్నాయి. తేదీ 5, 7, 25 సంవత్సరంలో సాయంత్రం 5 గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా సాయంత్రం 5 గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తాకు రావాలని కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి ప్రారంభమై బయళ్ళవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్నాలు వేసుడు జరుగుతుంది. ఆ పట్నాలు తెల్లని కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతా ఉన్నాం. పొద్దున మళ్ళా 6 తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా టైం ప్రకారం 5 గంటలకు అందరు బోనాలు చౌరస్తాకు రావాలి. అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం.
గోదావరి బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో ఆటో నుజ్జు కాగా ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల నుంచి గోదావరికి వస్తున్న ఆటో గోదావరి బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టగా ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వేగంగా వస్తున్న ఆటో బ్రిడ్జిపై నిలిచిన లారీని గమనించలేక బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న స్వప్న, అజీమ్ అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోయిందన్న పనిచేయదు వాడికి చెప్తారు సెలవు మన అమ్మ ఫుడ్లో వాడతారు ఈ టాబ్లెట్ వాడతారు పేపర్ వాడతారు ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మహిళలు గోరింటాకు వేడుకలు నిర్వహించారు. శుక్రవారం గుండె ఉమా ఆధ్వర్యంలో మహిళలు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు, అమ్మవారి చేతులకు గోరింటాకుతో పాటు గాజులను సమర్పించారు. మహిళలు ఒకరి చేతులకు ఒకరు గోరింటాకు పెట్టుకుని గాజులు ధరించారు. మమ జన్మ సంపూర్ణ జన్మ సఫలీకృత సిద్ధ్యర్థం ఆషాఢ ద్వితీయ పర్వదిన కాలాయ ప్రాతః కాల శ్రీ మహాదేవృందనాభ్యాం నమః సంజ్ఞాభాస్కరాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః అగ్నే నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః ఆచమ్య నేత్రే ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఈరోజు మార్కండేయ కాలనీ హనుమాన్ టెంపుల్లో మహిళలందరం కలిసి గోరింటాకు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అంటే ఎందుకంటే మన అమ్మమ్మ నాయనమ్మలు అందరూ కలిసి ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేమందరం కలిసి చేసుకోవడానికి ఏంటంటే అమ్మవారి ప్రతిరూపం అని అనుకుంటాము. గోరింటాకు మహిళలకి మాకు ప్రైజ్ అంటే పసుపు కుంకుమ అలా పూలు ఎలానో ఈ గోరింటాకు ఇందులో ఒకటి. ఇవన్నీ అనుకొని రోజు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో అమ్మవారి ముందు గోరింటాకు తెచ్చుకొని మహిళలందరం కలిసి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం. అమ్మవారి అలంకరణ చేసి అమ్మవారికి పెట్టి పెట్టుకుంటాము. ఆషాఢ మాసంలో మెయిన్ ఏంటంటే గోరింటాకు. అలా మళ్ళీ ఏంటంటే ఆయిల్ వేడి తీసేస్తుంది, మన బాడీలో ఉన్న వేడి తీసేస్తుంది. మళ్ళీ అమ్మవారికి ఇష్టం కాబట్టి మహిళలందరం అదే ఏదైనా పెట్టేసుకుంటారు. మహిళలకు ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా గోరింటాకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క ఆడవారు ఆషాఢ మాసం వస్తే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. వేదికలా కూడా మన ఒంట్లో ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. ఖచ్చితంగా అందరూ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోగలరని అమ్మవారి ఆశీస్సులతో అందిస్తుంది.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మరి ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి మొదలుకొని నవమి వరకు కూడా శ్రీ వారాహి గుప్త నవరాత్రులు కూడా జరుగుతుంటాయి. కావున అందరికీ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనము మన యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసము విజయాతిథిని కూడా పురస్కరించుకొని స్త్రీలందరి చేత కూడా మహిళల చేత విశేషంగా గోరింటాకు కార్యక్రమాన్ని కూడా ముందుగా ఆ యొక్క అమ్మవారికి సమర్పించి తర్వాత వీళ్ళందరూ కూడా అలంకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మహిళలందరూ చాలా ఆసక్తితోని మరి శ్రద్ధాశక్తులతో కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ విధంగా పూర్వకాలంలో మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. గౌరీ అమ్మవారు కూడా ఇదే విధంగా ఆషాఢ మాసంలో మరి అలంకారం నిమిత్తమై కూడా ఈ యొక్క గోరింటాకును అమ్మవారు ధరించినట్లు, అట్లాగే ఆయుర్వేద శాస్త్రబద్ధంగా కూడా స్త్రీలు ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దానివల్ల సూక్ష్మజీవులు కూడా అనేక విధాలుగా మరి వస్తూ ఉంటాయి నీళ్ళల్లోకి. కావున ఆడవారు ఎక్కువగా నీళ్ళల్లో కాళ్ళు చేతులు కూడా తడుపుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. కావున మరి వారికి ఆ విధమైనటువంటి ఆ యొక్క సూక్ష్మజీవుల యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికై కూడా ఈ యొక్క ఆయుర్వేద శాస్త్రబద్ధమైనటువంటిది ఈ యొక్క గోరింటాకును కూడా మనము ధరింపజేయడం కూడా మనకు అనాది కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మరి మనకు పరంపర్యంగా కూడా వస్తున్నది. కావున అందరూ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో దీన్ని ధరించినట్లయితే కూడా ముఖ్యంగా మహిళలు ఈ విధంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకును ధరించినట్లయితే చక్కగా కూడా వారికి వచ్చేటటువంటి సూక్ష్మజీవుల నుండి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా వాటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి మంచి గొప్పటి అవకాశము. కావున వీరందరూ కూడా మా యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో మహిళలందరూ కూడా నిర్వహించినందుకు వారందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ స్వస్తి శుభం. నేటి యువత ముందు చూపు లేకుండా తాత్కాలిక సంతోషం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని కోల్పోతున్నారని, కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కుమార్ అన్నారు. విశ్వభారతి హైస్కూల్లో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో ఎస్ఐ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలిసి తెలియని వయసులో మాయ మాటలకు మోసపోయి మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, అది కారుచిచ్చు లాంటిదని తెలియక అలవాటు పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ రేపటి భావి భారత పౌరులేనా అనేది విద్యార్థులు దీనిపైన అవగాహన పెంచుకుని ఇతరులకు తెలియజేయాలని, వీటికి దూరంగా ఉండాలని సూచించారు. రైటింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, అదేవిధంగా స్పీచ్ కాంపిటీషన్, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం తీసుకొని మన కమిషనరేట్ ఏరియాలో అన్ని పాఠశాలల పరిధి లోపల ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ మాదక ద్రవ్యం అంటే, డ్రగ్స్ అంటే కొంతమంది తెలియకపోయినా కూడా రేపు ఎవరో ఒకరు పరిచయం చేసే అవకాశం ఉంటుంది. దానివలన మంచి ఏంటి చెడు ఏంటి అని తెలిసినట్లయితే వారికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, మీరు మా పాఠశాలను ఎంచుకున్నందుకు, మా విశ్వభారతి పాఠశాలకు అవగాహన కలిగిస్తున్నందుకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా విశ్వభారతి విద్యాసంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజున మీరంతా కూడా యాంటీ డ్రగ్స్ పేరు మీద ఒక మంచి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా, డ్రాయింగ్ కూడా వేశారు. మనకేం నచ్చుతుంది? పలానా హీరో హెయిర్ కటింగ్ చేసుకుంటే నచ్చుతుంది, పలానా హీరో సిగరెట్ ఇట్లా తాగితే నచ్చుతుంది, రజనీకాంత్ ఇట్లా వేసుకుంటే నచ్చింది, అవునా కదా? సో ఈ ఏజ్లో ముఖ్యంగా బాయ్స్ ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ ఏజ్ 10th ఏజ్ రాగానే సిగరెట్ తాగాలి. సినిమాలలో కూడా అలానే చూపిస్తూ ఉంటాం. ఒక అమ్మాయి ఆయన సిగరెట్ చూసే స్టైల్కి పడిపోతుంది, లవ్ చేస్తుంది, అవునా కదా? చూస్తున్నామా లేదా? సో అదంతా కూడా సినిమాల వరకే, వాడు కూడా నిజ జీవితంలో అట్లుండడు.
ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏది మంచి ఏది చెడు అనేది మీ మనసుకు తెలుసు. సో దయచేసి మీకు డ్రగ్స్ అనే దానికంటే సిగరెట్ జోలికి వెళ్ళకుంటే మీరు డ్రగ్స్ జోలికి వెళ్ళనట్టే. సో ముఖ్యంగా అబ్బాయిలు రాను రాను అమ్మాయిలు కూడా అట్లనే పబ్ కల్చర్ అనేది అలవాటు అయిపోతుంది. ఇక్కడ బాగానే ఉంటారు, ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఏంటిది హక్కులు గుర్తొస్తూ ఉంటాయి, ఫ్రీడమ్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాలేజీకి వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, లేకుంటే బెంగళూరు వెళ్తారు, చెన్నై, ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనల్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సరదాకి మొదలైంది కాస్త వ్యసనంగా తయారైపోతుంది, హ్యాబిచువల్ అయిపోతాం. అవునా? అగ్గి ఉన్నది అక్కడ, ముట్టొద్దు అనే చెప్తారు. ఎవరిని అడిగినా ముట్టొద్దు అనే చెప్తారు. సో వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. సో దానికి మనం ఏమవుతాం, మాకు తెలియదని ఇరిటేట్ అవుతాం. ఎన్నిసార్లు చెప్తారని ఇరిటేట్ అవుతాం. సో తెలిసి కూడా తప్పు చేయదు. సో ఇంత మాసివ్ పార్టిసిపేషన్ అనేది, ఇంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేషన్ ఉన్న మీ స్టూడెంట్స్ అందరికి కూడా వాస్తవంగా నాకు చాలా మిమ్మల్ని చూసి నేను అడ్మైర్ అవుతున్నా. నేను కూడా రేపు ఏదైనా ఉన్నా కూడా, మా దాంట్లో కూడా ఏదైనా ఉన్నా కూడా పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా. ప్రయత్నం చేయకపోవడమే ఓడిపోవడం. రాస్తారు, అందరు ఎగ్జామ్స్ రాస్తారు, అందరు క్రికెట్ ఆడతారు, అందరు గెలుస్తారా? గెలవరు కదా. సో ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రయత్నం, రేపు ప్రయత్నం, 100వ రోజైనా కూడా. ఆదర్శ విప్లవ కమ్యూనిస్ట్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ ఆశయాలను కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరికని టీయూసీఐ కార్యాలయంలో కమ్యూనిస్ట్ నేత ప్రజాపంత పోరాటాలకు పునాది వేసిన ఉద్యమ నిర్మాణకర్త కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణ డివికే 3వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆశయాల కోసం సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్, సిపిఎంఎల్ మాస్ లైన్. ఎన్టీపీసీలో కామ్రేడ్ డివికే 3వ వర్ధంతి జరుపుతున్నాం. అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అతని ఆశయాల కోసం మన పార్టీ అందరం కష్టపడి పనిచేస్తే అతని ఆశయాన్ని చేస్తామనేది చెప్తున్నాను. అతను నిరంతరం ఒక 30-40 సంవత్సరాలు మా ఈ పార్టీ కోసం సేవ చేశాను. విశ్వాసంగా అతని ఆశయాలు మనం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణారెడ్డి అన్న 3వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. డివికే అన్న తుది శ్వాస విడిచేంత వరకు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలని, ఈ దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణం జరగాలని తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా పోరాడడం జరిగింది. దాదాపు 5 దశాబ్దాల పాటు నిర్విరామంగా విప్లవోద్యమం కోసం పోరాడినటువంటి గొప్ప కమ్యూనిస్టు, గొప్ప విప్లవకారుడి మధ్య ఈ క్రమంలో మన మధ్య లేకపోవడం అనేది విప్లవోద్యమాలకు తీవ్రమైన లోటుగా మేము చెప్తా ఉన్నాం. ఆయన ఆశయాలను తుదికంటా కొనసాగిస్తామని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ సమీపంలోని లేబర్ అంట ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది 2025-26 గాను అధ్యక్షులు కాసల్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి
శ్యామల ఓంప్రకాష్ జన్మదిన సందర్భంగా శుక్రవారం రోజున ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం అందించడం చాలా సంతోషంగా, నిరుపేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 633 రోజుల నుండి ఉదయం 8 గంటలకు లేబర్ అడ్డా ప్రాంతంలో ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నామని, కార్యక్రమం నిరంతరం ఇలాగే జరుగుతుందని తెలిపారు. ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ప్రోగ్రాములు చేయాలని చెప్పేసి ప్రతాపి తరఫున అనుకుంటున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.